ఆగస్ట్ 24 తర్వాత యూట్యూబ్‌లో మనం అప్‌లోడ్ చేసే వీడియోస్‌కి వ్యూస్ అనేది సడెన్‌గా పెరగొచ్చు. ఇది ఎందుకు అనుకుంటున్నారా? మనకి యూట్యూబ్ అనేది కొత్తగా ఒక అప్‌డేట్ అనేది తీసుకొస్తుంది. ఆ అప్‌డేట్ ఏందంటే ఒక వీడియోకి వచ్చే వ్యూస్‌ని ఏ విధంగా అయితే కౌంట్ చేస్తుందో, ఆ మెట్రిక్ అనేది ఇప్పుడు యూట్యూబ్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, కనీసం మనం ఒక 30 సెకండ్స్ అయినా సరే ఒక వీడియో ప్లే అయితే, ఆ ప్లే అయిన తర్వాతే మనకి దానికొచ్చిన వ్యూ అనేది కౌంట్ అవుతుంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ రూల్‌ని కంప్లీట్‌గా బ్రేక్ చేసేసి ఇప్పుడు ఒక వీడియో అనేది ప్లే అయ్యి క్లోజ్ అయినా సరే, అంటే జస్ట్ ఒక వీడియోకి ఫస్ట్ ఫ్రేమ్ అనేది ప్లే అయినా సరే, దాన్ని ఇప్పుడు ఒక కంప్లీట్ వ్యూగా కన్సిడర్ చేస్తోంది. సో, యూట్యూబ్ అనేది అసలు ఈ చేంజ్ ఎందుకు తీసుకొచ్చింది? పాతదాని నుండి కొత్తదానికి ఎందుకు మార్చింది? అసలు దీనివల్ల ఏమన్నా మానిటైజేషన్ మీద ఇంపాక్ట్ ఉంటదా? లేకపోతే వ్యూస్ పెరగడం వల్ల అమౌంట్ పెరగడం గాని, సో, ఇలాంటివేమన్నా ఇంకా ఉన్నాయా అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ధీరజ్. మీరు ఈ ఛానల్‌కి కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే బెల్ ఐకాన్ కూడా నొక్కి పెట్టుకోండి. ఫస్ట్ మనం యూట్యూబ్ అసలు ఈ చేంజ్‌ని ఎందుకు తీసుకొచ్చింది అనేది మాట్లాడుకుందాం. ఆహ్, యూట్యూబ్‌లో మనం ఒక వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత దానికొచ్చే వ్యూస్‌ని ఏ విధంగా అయితే దాని బేసిస్ మీద అయితే కన్సిడర్ చేస్తుందో, కౌంట్ చేస్తుందో దాన్ని ఆ మెట్రిక్‌ని ఇప్పుడు యూట్యూబ్ కంప్లీట్‌గా చేంజ్ చేసేసింది. ఇంతవరకు ఎలా ఉండేదంటే ఒక 30 సెకండ్స్ అయినా సరే ఒక వీడియో అనేది ప్లే అయిన తర్వాతే దానికొచ్చిన వ్యూని కన్సిడర్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ రూల్‌ని కంప్లీట్‌గా బ్రేక్ చేసేసి యూట్యూబ్ ఏం చేసిందంటే జస్ట్ ఒక వీడియో అనేది ప్లే అయ్యి క్లోజ్ అయినా అంటే యూట్యూబ్ వీడియోలో ఒక ఫస్ట్ ఫ్రేమ్ అయినా సరే ప్లే అయిందనుకోండి. సో, దాన్ని వెంటనే ఒక వ్యూగా కన్సిడర్ చేస్తోంది. ఇంతకుముందు మనకి సేమ్ ఇదే అప్డేట్ అనేది షార్ట్స్‌కి ఒక 1 ఇయర్ బ్యాకే వచ్చింది. అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ నుండి షార్ట్స్‌కి జస్ట్ మనం ఆ షాట్ అనేది చూసి నెక్స్ట్ షాట్‌కెళ్ళిపోయినా సరే, అంటే ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ ద షాట్ చూసి మనం నెక్స్ట్ ఫ్రేమ్‌కెళ్ళిపోయినా సరే, దానికి ఒక వ్యూ అనేది కన్సిడర్ అవుతుంది. కానీ ఇప్పుడు అది యూట్యూబ్ అనేది ఒక ఓన్లీ షార్ట్స్‌కి మాత్రమే కాకోకుండా యూట్యూబ్‌లో ఉండే ప్రతి ఫార్మాట్‌కి ఈ చేంజ్ అనేది తీసుకొచ్చింది. యూట్యూబ్ ఇప్పుడు అసలు ఈ చేంజ్‌ని ఎందుకు తీసుకొస్తున్నారు అనేసంటే దానికి యూట్యూబ్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఒక్కొక్క ఫార్మాట్‌కి ఒక్కొక్క రూల్ అనేది ఉండడం వల్ల చాలామందికి, చాలా క్రియేటర్స్‌కి కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఏ మెట్రిక్ బేస్ మీద ఏ ఫార్మాట్‌కి చూస్తున్నాం అనేది కన్‌ఫ్యూజన్ చాలా పెరిగిపోయిందనేసి చెప్తున్నారు. సో, దానివల్ల ప్రతి ఫార్మాట్‌లోనూ ఒక కన్సిస్టెంటీ మెయింటైన్ చేయాలనేసి ప్రతి ఫార్మాట్‌కి ఒకటే టైప్ ఆఫ్ మెట్రిక్‌ని తీసుకొస్తున్నాం అనేసి ఇప్పుడు మనకి యూట్యూబ్ చెప్తుంది. సో, అసలిప్పుడు మనకి ఈ అప్‌డేట్ వచ్చిన తర్వాత వ్యూస్ అనేది కొంచెము పెరుగుతున్నాయనేసి అనుకుంటున్నాం గదా! పెరుగుతాయనేసి మాట్లాడుకుంటున్నాం గదా! సో, ఈ పెరగడం వల్ల అసలు అనలిటిక్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఈ అప్‌డేట్ తీసుకొచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఈ అనలిటిక్స్‌లో గూడా చిన్న చేంజెస్ తీసుకొచ్చేసింది. మనం ఎక్కడ వ్యూస్‌ని చూస్తాము, ఏంటి అనేది దాంట్లలో కొంచెం చిన్న చేంజ్ తీసుకొచ్చింది. అదేంటంటే ఫస్ట్ అసలు చేంజ్ తీసుకొచ్చిన తర్వాత ఏమేం టైప్స్ ఆఫ్ వ్యూస్ ఏమేమి మారినాయనేది ఫస్ట్ చూద్దాం. అదేంటంటే ఇప్పుడు వ్యూస్‌ని 2 టైప్స్‌గా డివైడ్ చేసింది. అదేంటంటే వ్యూస్‌ని 2 టైప్స్‌గా డివైడ్ చేసింది కదా! ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ వ్యూ. పబ్లిక్ వ్యూస్ అనేది ఫస్ట్‌ది. అండ్ సెకండ్‌ది వచ్చేసి ఎంగేజ్డ్ వ్యూస్. సో, ఇప్పుడు మనకి వ్యూస్ అనేది ఇప్పుడు ఇలా 2 టైప్స్‌లో డివైడ్ అయినాయి. అసలు పబ్లిక్ వ్యూస్ అంటే ఏంది? ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఏందనేది మనం ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ పబ్లిక్ వ్యూస్ కిందకొస్తాం. సో, ఈ పబ్లిక్ వ్యూస్ అనేది ఏంటంటే, మనం ఇంతవరకు మాట్లాడుకున్నట్టు ఈ అప్‌డేట్ కొత్తగా తీసుకొచ్చింది గదా! ఆ అప్‌డేట్ బేస్ మీద ఎవరైనా సరే ఒక వీడియోని ప్లే చేసి జస్ట్ ఒక ఫస్ట్ ఫ్రేమ్ మాత్రమే చూసి క్లోజ్ చేసినా సరే, అక్కడొచ్చే వ్యూ‌నే మనము పబ్లిక్ వ్యూ అనేసి అంటాము. సో, ఈ పబ్లిక్ వ్యూ అనేది అసలు ఎందుకు తీసుకొచ్చారు అనేసంటే, కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలా అనేసి. ఈ కన్సిస్టెన్సీ గూడా ఎందుకు అనేసంటే, ఇప్పుడు మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి గదా! యూట్యూబ్‌లో. సో, ఈ డిఫరెంట్ ఫార్మాట్స్ అన్నిటికి ఒక ఒక్కొక్క ఫార్మాట్‌కి ఒక్కొక్క మెట్రిక్ ఉంటూ వస్తుండే. సో, ఇప్పుడు అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉండడం వల్ల క్రియేటర్స్‌కి గానీ, లేకపోతే కొత్తగా వస్తున్న వాళ్ళకి గానీ కన్‌ఫ్యూజన్ అనేది వస్తోంది. సో, ఈ కన్‌ఫ్యూజన్ అనేది తీసేయడానికి ఈ కన్సిస్టెన్సీ ఇన్ మెట్రిక్స్ లైక్ ఈ వ్యూస్ అనేది కౌంట్ చేసేది ఒకటే విధంగా ప్రతి ఒక్క ఫార్మాట్‌లో ఉండాలి అనేసి యూట్యూబ్ అనేది ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేసింది. సో, ఈ పబ్లిక్ వ్యూస్ అనేది జస్ట్ కేవలం
ఒక వీడియో కింద కనిపించే వ్యూస్ మాత్రమే. ఈ పబ్లిక్ వ్యూస్‌ని బేస్ చేసుకొని మనకి మానిటైజేషన్ రావడం గానీ, లేకపోతే ఒక వీడియో మీద ఇంపాక్ట్ పడడం గానీ, మనకి లైక్ ఒక వాచ్ టైమ్ పెరగడం గానీ, ఇలాంటివైతే ఏమీ జరగవు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే ఎంగేజ్డ్ వ్యూస్‌లో జరుగుతాయి. ఇప్పుడు మనం ఈ పబ్లిక్ వ్యూస్ అంటే ఏందో చూసాం గదా! ఇప్పుడు మనం ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఏందో చూసాం. ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అనేది లైక్ ఇంతకుముందు మనకి అంటే లైక్ ఇప్పటి వరకు ఉన్న ఒరిజినల్ వ్యూస్ అనేది ఉంటాయి గదా! ఈ ఒరిజినల్ వ్యూస్ అనేది ఎంగేజ్డ్ వ్యూస్‌గా మనం ఇప్పుడు పిలుస్తున్నాం. అంటే ఇప్పుడు లైక్ ఈ బిఫోర్ 24థ్ వరకు మనకి యూట్యూబ్‌లో కనిపించే వ్యూస్ ఏవైతే ఉంటాయో దానిని మనము ఎంగేజ్డ్ వ్యూస్ లాగా 24థ్ తర్వాత నుండి మనం పిలుస్తాం. సో, ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అనేది జనరల్‌గా ఎక్కడ ఉంటది అనేసంటే మనకి గూగుల్ అనలిటిక్స్‌లో ఉంటాయి గదా! అనలిటిక్స్ ఓపెన్ చేసిన తర్వాత అనలిటిక్స్‌లో మనకి అడ్వాన్స్‌డ్ మోడ్ అనేసి ఉంటది. సో, ఈ అడ్వాన్స్‌డ్ మోడ్ అనే మెట్రిక్‌ని మనం సెలెక్ట్ చేసుకొని అందులో ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నామనుకోండి. ఈ అడ్వాన్స్‌డ్ మోడ్ ఓపెన్ చేసి, ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నామనుకోండి. ఆ ఎంగేజ్డ్ వ్యూస్‌లో మనకి అసలు ఒరిజినల్‌గా ఎంతమంది వీడియో చూసారు, లైక్ అంటే కొద్దిసేపైనా ఒక వీడియో మీద స్పెండ్ చేశారా అనేది మనకి ఈ ఎంగేజ్డ్ వ్యూస్‌లో తెలుస్తది. అంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే మనకి యూట్యూబ్ అనాలిటిక్స్ ఓపెన్ చేసి అడ్వాన్స్ మోడ్ అడ్వాన్స్‌డ్ మోడ్‌లోకి ఎళ్లి అడ్వాన్స్‌డ్ మోడ్‌లో ఎంగేజ్డ్ వ్యూస్ అనేసుంటాయి. సో, ఇక్కడికెళ్లి చూసినప్పుడు మాత్రమే మనకి ఒరిజినల్ వ్యూస్ అనేది మనకి తెలుస్తది. సో, ఇది ప్రాసెస్. ఇప్పుడు పబ్లిక్ వ్యూస్‌కి అసలు ఎంగేజ్డ్ వ్యూస్‌కి ఉన్న డిఫరెన్స్ చూసాం కదా! ఇప్పుడు మనకి ఈ అడ్వాన్స్‌డ్ మోడ్‌లో ఇక్కడ మనం వెళ్లి ఎంగేజ్డ్ వ్యూస్ చూసేటప్పుడు మనకి ఈ పబ్లిక్ వ్యూస్ కూడా ఉంటాయి. ప్లస్ ఎంగేజ్డ్ వ్యూస్ కూడా ఉంటాయి. లెట్స్ సే ఇప్పుడు ఎలా అంటే మనకి ఇప్పుడు సపోజ్ పబ్లిక్ వ్యూస్ ఉన్నాయి. పబ్లిక్ వ్యూస్ అనేది మనకి ఒక సపోజ్ లెట్స్ సే ఒక 10,000 వ్యూస్ ఉన్నాయనుకుందాం. కానీ ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అనేది మాత్రం జస్ట్ మనకొక 5,000 వ్యూస్ మాత్రమే ఆర్ 6,000 వ్యూస్ మాత్రమే గూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ 10,000 మంది మనకి వీడియో అనేది క్లిక్ చేసి జస్ట్ ఒక ఫస్ట్ వీడియో ఆఫ్ ద ఫ్రేమ్ చూసినా సరే మనకి పబ్లిక్ వ్యూస్‌లో వస్తాయి గాబట్టి ఆటోమేటిక్‌గా పబ్లిక్ వ్యూస్‌లో మనకి 10,000 అనేది అండ్ లైక్ ఇంత ఎక్కువ అనేది ఉండొచ్చు. ఈ ఎంగేజ్డ్ వ్యూస్ ఏంటంటే మనకి వీడియో ఓపెన్ చేసిన తర్వాత కంటిన్యూయస్‌గా కొద్దిసేపన్నా చూస్తే ఈ కంటిన్యూయస్‌గా కొద్దిసేపైనా సరే ఆ ఆడియన్స్ మన వీడియోని చూస్తే అప్పుడు మనకి ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అనేదొస్తాయి. సో, యాహ్! పబ్లిక్ వ్యూస్‌కి అండ్ ఎంగేజ్డ్ వ్యూస్‌కి ఉన్న డిఫరెన్స్ వచ్చి ఇది. ఇప్పుడు మనము అసలు ఇలా చేంజెస్ రావడం వల్ల మనకి జనరల్‌గా ఒక డౌటొస్తుంది. ఇప్పుడు మనకి వ్యూస్ అనేది మనకి పెరుగుతున్నాయనుకోండి. ఈ వ్యూస్ అనేది పెరగడం వల్ల ఆటోమేటిక్‌గా మనకి అమౌంట్ కూడా పెరిగిద్ది గదా! అని చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. సో, మనము అసలు ఇలా వ్యూస్ పెరగడం వల్ల ఈ మానిటైజేషన్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. లైక్ ఇంపాక్ట్ ఆన్ మానిటైజేషన్. సో, అసలు ఇదేమన్నా ఉంటుందా అనేది ఫస్ట్ ఇప్పుడు మనం సో, ఈ ఇంపాక్ట్ అనేది ఏమన్నా ఉంటుందా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఏం చెప్తుందంటే, మీకు జస్ట్ వ్యూస్ మాత్రమే పెరుగుతున్నాయి. అంటే ఈ పబ్లిక్ వ్యూస్ అనేది మాత్రమే పెరుగుతున్నాయి. అసలు మానిటైజేషన్‌కి ఇంపాక్ట్ అయ్యేది ఏముండదు. సో, ఎందుకంటే ఈ మానిటైజేషన్ అనేది కంప్లీట్‌గా ఎంగేజ్డ్ వ్యూస్ బేస్ మీదనే ఉంటుంది. సో, ఈ ఎంగేజ్డ్ వ్యూస్ బేస్ మీద ఉండడం వల్ల అసలు మానిటైజేషన్‌కి ఏమాత్రం ఇంపాక్ట్ అనేది ఉండదు అనేసి మనకి యూట్యూబ్ అనేది ఇప్పుడు చెప్తోంది. ఈ మానిటైజేషన్ మీద ఇంపాక్ట్ అనేది ఉండదనేసి అన్నాం గదా! సో, దీన్ని మనం ఇంకొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఇప్పుడు అసలు మనకి మెయిన్ ఎర్నింగ్స్ గదా! ఈ ఎర్నింగ్స్ బేస్ మీద అసలు ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది? ఏ దాని బేసిస్ మీద ఉంటుందనేసి మనం మాట్లాడుకుందాం. ఈ ఎర్నింగ్స్ అనేటివి మనకి కంప్లీట్‌గా ఎంగేజ్డ్ వ్యూస్ లాంగ్
లాంగ్ ఫార్మ్ వీడియోస్‌కి అండ్ ఎంగేజ్డ్ షార్ట్ వ్యూస్ ఫర్ షార్ట్స్. ఎర్నింగ్స్ అనేటివి మనకి కంప్లీట్‌గా ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అండ్ ఎంగేజ్డ్ షార్ట్ వ్యూస్ అనే దాని మీదనే కంప్లీట్‌గా బేస్ అయ్యేసైతే ఉంటుంది. వాచ్ అవర్స్ గూడా సేమ్ అంతే. ఈ వాచ్ అవర్స్‌లో గూడా ఎంగేజ్డ్ వాచ్ అవర్స్ అనేసి ఉంటుంది. సో, ఈ ఎంగేజ్డ్ వాచ్ అవర్స్ అనే బేస్ మీదనే కాలిక్యులేట్ అనేది అవుతుంది. సో, మనం ఇప్పుడు ఈ ఎర్నింగ్స్ పాయింట్ మీద ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనేసి చూసాం గదా! సో, ఈ ఎర్నింగ్స్ పాయింట్‌తో పాటు నెక్స్ట్ మనకి చాలా మందికి ఇంకొక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ఏందంటే, ఇప్పుడు మనకి ఈ యూట్యూబ్ సో, ఈ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేది మనకుంటుంది గదా! యూట్యూబ్‌లో. అంటే మనం ఒక కొత్త క్రియేటర్ అనుకోండి. ఇప్పుడు మనకి ఈ ఈ కొత్త క్రియేటర్ అనుకోండి. మనకి కొత్త క్రియేటర్ అనేటోళ్ళు ఈ వైపీపీ అంటే ఈ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లోకి ఎంటర్ అవ్వాలంటే బేసిక్‌గా మీ అందరికీ తెలిసినట్టు ఒక కొన్ని ఏమంటారు కొన్ని క్రైటీరియా అనేది మనం ఎలిజిబుల్ కావాలి. అది లైక్ ఈ 1000 సబ్‌స్క్రైబర్స్ ప్లస్ 8000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ ఇన్ 12 మంత్స్. ఎక్కడ అంటే లాంగ్ ఫార్మ్ వీడియోస్‌కి. ఆర్ 20,000,000 షార్ట్స్ వ్యూస్ ఇన్ 90 డేస్. సో, ఇదొచ్చేసి మనకి ఉన్న క్రైటీరియా. సో, అంటే మానిటైజేషన్ అనేది మానిటైజేషన్ అనేది ఆహ్, మానిటైజేషన్ అనేది అప్లై చేయాలనుకోండి మనకి బేసిక్‌గా ఒక 1000 సబ్‌స్క్రైబర్స్ అనేది ఉండాలా. ప్లస్ 8000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ అది కూడా ఓన్లీ 12 మంత్స్‌లోనే ఉండాలా. అది కూడా మనకి లాంగ్ ఫార్మ్ వీడియోస్ ఉంటాయి గదా! లాంగ్ ఫార్మ్ వీడియోస్‌కి సంబంధించిన వాచ్ అవర్స్ మాత్రమే ఉండాలా. అండ్ దాని తర్వాత ఎయిదర్ మనకి ఈ 8000 అవర్స్ అన్నా తెప్పించుకోవచ్చు. లేదు మనకి 8000 అవర్స్ మనకి కష్టమవుతుంది అంటే, ఈ షార్ట్ వీడియోస్ ఉంటాయి గదా! ఈ షార్ట్ వీడియోస్‌లో మనకి 20,000,000 వ్యూస్ రావాలా. అది గూడా జస్ట్ 90 డేస్‌లోనే రావాలా. సో, విత్ 1000 సబ్‌స్క్రైబర్స్ ప్లస్ ఎయిదర్ 8000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ ఆర్ 20,000,000 షార్ట్ వ్యూస్ ఇన్ 90 డేస్. ఈ క్రైటీరియా అనేది మనము రీచ్ అయినప్పుడు మనకి ఈ మానిటైజేషన్‌కి అప్లై జేసుకోవడానికి మనం ఎలిజిబుల్ అవుతాం. మనం ఎలిజిబుల్ అయ్యే ఈ ప్రోగ్రామ్‌నే మనము వైపీపీ అంటాం. వైపీపీ అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేసి అంటాం. సో, ఇప్పుడున్న జనరల్ క్వెషన్ ఏందంటే, ఈ పబ్లిక్ వ్యూస్ అనేది ఇంక్రీజ్ అయితున్నాయి గదా! ఇప్పుడు. సో, ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఆటోమేటిక్‌గా ఇక్కడ వ్యూస్ అనేది గూడా పెరుగుతాయి గదా! వాచ్ టైమ్ గూడా మనకి పెరిగిద్ది గదా! అనేసి చాలామంది అనుకుంటుంటారు. సో, అలా గాదు. ఈ వాచ్ టైమ్‌కి ఇక్కడున్న క్రైటీరియాకి అసలు సంబంధమే లేదు. ఎందుకంటే మనకి సపోజ్ ఈ షార్ట్ వ్యూస్ తీసుకున్నామనుకోండి. ఈ షార్ట్ వ్యూస్ గూడా ఎంగేజ్డ్ వ్యూస్ అనేదే ఉండాల. ఎయిదర్ షార్ట్స్‌కైనా సరే లేకపోతే ఇక్కడున్న ఈ వాచ్ అవర్స్‌కైనా సరే ఎంగేజ్డ్ వాచ్ అవర్స్ ఉండాలా. ప్లస్ ఎంగేజ్డ్ షార్ట్ వ్యూస్ అనేసి ఉండాలా. అంతే తప్ప ఈ పబ్లిక్ వ్యూస్ అనేది ఏమాత్రం సంబంధం లేదు. అంటే ఇప్పుడు లైక్ ఈ కొత్త క్రియేటర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఈ ఆగస్ట్ 24 నుండి కొత్త అప్‌డేట్ వచ్చింది గదా! వ్యూస్ అనేది ఇక మీదట పెరుగుతాయి అనేసి అంటున్నారు గదా! ఇలా పెరగడం వల్ల మనకు గూడా త్వరగా మనము మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయిపోతాం. త్వరగా డబ్బులు సంపాదించొచ్చు. మనం అప్లికబుల్ అయిపోతాయి అనేసి అనుకుంటుంటారు గదా! సో, వాళ్ళకి ఇదొక చిన్న బ్యాడ్ న్యూస్ లాగా అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ ఈ పబ్లిక్ వ్యూస్ అనే వాళ్ళందరూ జస్ట్ మనకి వీడియో ఓపెన్ జేసి
ఆహ్, జస్ట్ అంటే ఒక టైమ్ స్పెండ్ చేయకోకుండా ఎళ్ళిపోయేవాళ్ళు కాబట్టి యూట్యూబ్ అనేది వీటిని కన్సిడర్ చేయదు. ఈ ఎంగేజ్ రివ్యూస్ అంటే మనకు ఒక ఆడియన్స్ అనేవాళ్ళు వచ్చి కొద్దిగా టైమ్ అనేది స్పెండ్ చేసి కొద్దిసేపైనా సరే వీడియో చూసిన తర్వాత వచ్చే వ్యూస్‌ని మాత్రమే యూట్యూబ్ మనకి కన్సిడర్ చేస్తుంది. సో, యాహ్! దట్స్ ఇట్. ఈ ఇంపాక్ట్ ఆన్ మానిటైజేషన్ అనేదైతే ఇది. సో, ఇంతవరకు మనము ఈ వీడియోలో ఈ 5 పాయింట్స్ అనేది డిస్కస్ చేసాము. ఇప్పుడు ఒకసారి రఫ్‌గా అసలు ఏది ఏంటనేది ఒకసారి మనం ఫాస్ట్‌గా ఒకసారి డిస్కస్ చేసేద్దాం. లైక్ ఒక వీడియో క్లోజ్ చేసేద్దాం. సో, అసలు యూట్యూబ్ నుండి వచ్చిన అప్డేట్ ఏంటి వ్యూస్ మీద అంటే, ఇంతకుముందు మనకి వ్యూస్ అనేది ఏ విధంగా అయితే కౌంట్ అవుతున్నాయో, ఆ బేసిస్ అనేది కంప్లీట్‌గా చేంజ్ చేసేసి, ఇప్పుడు కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. అంటే ఆ అప్డేట్ ఏంటంటే మనకి ఇంతకుముందు కనీసం ఒక 30 సెకండ్స్ అయినా సరే ఒక వీడియో ప్లే అయిందనుకోండి. అప్పుడు మాత్రమే ఒక వ్యూ అనేది మనకి కౌంట్ అవుతుండే. కానీ ఇప్పుడు దాన్ని యూట్యూబ్ అనేది కంప్లీట్‌గా చేంజ్ చేసేసింది. కంప్లీట్‌గా చేంజ్ చేసేసి మనకి ఒక ఫస్ట్ ఫ్రేమ్ అయినా సరే ఓపెన్ చేసి ఎవరైనా చూసారనుకోండి. ఈవెన్ అంటే జస్ట్ ఒక ఫస్ట్ ఫ్రేమ్ మాత్రం ఓపెన్ చేసి చూసి క్లోజ్ చేసినా సరే దానికి వీడియో కౌంట్ కింద తీసుకుంటుంది. సో, మెయిన్ చేంజ్ వచ్చేసి ఆహ్, మెయిన్ అప్డేట్ వచ్చేసి మనకది. ఇప్పుడు పాతదానికి, కొత్తదానికి ఉన్న అప్డేట్ డిఫరెన్స్ ఏంటిదనేసంటే, మనకి పాత పాత లైక్ మెట్రిక్ ఎలా ఉండేదంటే, మనకి కనీసం ఒక వీడియోని 30 సెకండ్స్ అయినా చూసిన తర్వాతనే మనకి ఒక వ్యూ అనేది కౌంట్ అవుతుంది. కానీ ఈ కొత్త అప్డేట్‌లో మనకి జస్ట్ వీడియో అనేది ఓపెన్ చేసి క్లోజ్ అయినా సరే మనకి అవేమంటారు వ్యూ అనేది కౌంట్ అవుతుంది. ఇది ఎందుకు ఏంటి అంటే, మనకి ఇందులో 2 టైప్స్ ఉంటాయి. పబ్లిక్ వ్యూస్ అండ్ ఎంగేజ్డ్ వ్యూస్ అని ఉంటాయి. మనం జస్ట్ ఇలా ఓపెన్ చేసి, క్లోజ్ చేసిన ప్రతి ఒక్క వ్యూ అనేది ఇక్కడ పబ్లిక్ వ్యూస్‌లోకెళ్ళిపోతది. కాకపోతే ఇప్పుడు కొంతమంది కాదు, చాలా మంది వ్యూవర్స్ ఉంటారు. దాన్ని ఒక వీడియోని ఓపెన్ చేసి చాలా సేపు చూస్తుంటారు గదా! ఆ చాలా సేపు చూసే వాళ్ళది ఎంగేజ్డ్ వ్యూస్‌లోకెళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, ఈ పబ్లిక్ వ్యూస్ అనేది ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు డిఫరెంట్ ఫార్మాట్స్‌లో డిఫరెంట్ మెట్రిక్స్‌ని ఇంతవరకు యూట్యూబ్ అనేది ఫాలో అవుతుంది. సో, అలా ఫాలో అవ్వడం వల్ల ఈ క్రియేటర్స్‌లో కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది వస్తుంది. అంటే ఏ మెట్రిక్ ఏ దానికి అప్లికబుల్ అవుతుందనే చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుండే. సో, ఆ కన్‌ఫ్యూజన్ అనేది తీసేసి ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలా మెట్రిక్స్‌లో అనేసి ఈ యొక్క అప్డేట్‌ని తీసుకొచ్చింది. ఎందుకు అన్ని ఫార్మాట్స్‌లో సేమ్ కన్సిస్టెన్సీ ఉంటే ఈ కన్‌ఫ్యూజన్ అనేది తగ్గుతది. సో, అందుకు మనకి పబ్లిక్ వ్యూస్ అనేది తీసుకొచ్చింది. సో, ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అంటే మనకి ఇంతకుముందు ఒరిజినల్ వ్యూస్ అనేది ఉంటుండే. సో, అంటే ఇప్పుడు ఇంతవరకు జనరల్‌గా మనకి కనిపించే వ్యూస్ ఏవైతే ఉంటాయో దాన్నే జస్ట్ టర్మ్ మార్చేసి ఎంగేజ్డ్ వ్యూస్‌గా పెట్టారు. ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తాయంటే యూట్యూబ్ అనలిటిక్స్ మనకి ఓపెన్ చేస్తాం గదా! యూట్యూబ్ అనలిటిక్స్ ఓపెన్ చేసినప్పుడు అందులో మనము అడ్వాన్స్‌డ్ మోడ్ అనేసి ఉంటది. అడ్వాన్స్‌డ్ మోడ్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఒక ఆప్షన్ అనేసి ఉంటది. ఎంగేజ్డ్ వ్యూస్ అనే ఆప్షన్ ఉంటది. ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఈ స్పెసిఫిక్ వ్యూస్ మాత్రం మనకు కనిపిస్తాయి. సో, అండ్ ఇప్పుడు ఇదయిపోయింది. వై ద చేంజ్ అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంపాక్ట్ అండ్ అనాలిసిస్. యాహ్! యాక్చువల్‌గా ఇది కూడా అయిపోయింది. ఇంపాక్ట్ ఆన్ అనాలిటిక్స్ అండ్ పెర్ఫార్మన్స్ అనేది కూడా అయిపోయింది. ఇప్పుడు అసలు మెయిన్ ఏందంటే ఇంపాక్ట్ ఆన్ మానిటైజేషన్. ఈ మానిటైజేషన్ అంటే ఇప్పుడు చాలామంది అనుకుంటుంటారు. ఇప్పుడు యూట్యూబ్‌లో మానిటైజేషన్ వచ్చేసింది కదా! యూట్యూబ్‌లో ఈ మానిటైజేషన్ అనేది ఇప్పుడు దీనికి సంబంధించిన అమౌంట్ అనేది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే వ్యూస్ పెరిగాయి కదా! అనేసి చాలామంది అనుకుంటుంటారు. కాకపోతే ఈ మానిటైజేషన్ అనేది కంప్లీట్‌గా ఈ ఎంగేజ్డ్ వ్యూస్ మీదనే ఉంటది. అంటే ఇక్కడ మనకు ఇలా చెప్పినట్టు ఈ విధానం మీద బేస్ అయ్యేసి ఉంటుంది. ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అనేది. సో, ఎర్నింగ్స్ అనేటివి కంప్లీట్‌గా మనకి ఈ ఎంగేజ్డ్ వ్యూస్ వచ్చేసి లాంగ్ ఫార్మ్ వీడియోస్‌కి ఉంటది. అండ్ షార్ట్ వీడియోస్‌కొచ్చేసి ఈ ఎంగేజ్డ్ షార్ట్ వ్యూస్ అనేది ఉంటుంది. సో, దీని బేస్ మీద అనేది ఉంటది. అండ్ వాచ్ అవర్స్ కూడా అంతే. సేమ్ ఈ వాచ్ అవర్స్ అనేది ఎంగేజ్డ్ వాచ్ అవర్స్ అనేసి ఉంటుంది. సో, ఈ ఎంగేజ్డ్ వాచ్ అవర్స్ కూడా ఆహ్, ఈ వాచ్ అవర్స్ కూడా ఈ ఎంగేజ్డ్ వాచ్ అవర్స్ బేస్ మీదనే వస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే మనకి ఈ యూట్యూబ్ క్రైటీరియా ఉంటది గదా! మానిటైజేషన్‌కి అప్లికబుల్ కావాలంటే మనము ఇంత క్రైటీరియా అనేది ఈ క్రైటీరియా రీచ్ అయితేనే మనకి యూట్యూబ్ ప్రోగ్రామ్‌లోకి మనం ఎంటర్ అవుతాం. అప్పుడు మనము మనీ ఎర్న్ చేయడానికి వస్తుందనేసి దాన్నే మనము యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేసి అంటాం. సింపుల్‌గా వైపీపీ అనేసి అంటాం. అంటే ఒక కొత్త క్రియేటర్ ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకి కనీసం ఒక 1000 సబ్‌స్క్రైబర్స్ అన్నా మినిమమ్ రావాలా. ప్లస్ దాంతో పాటు 8000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్
అనేది ఉండాలి. అది కూడా జస్ట్ 12 మంత్స్‌లో ఉండాల. ఇది కూడా మనకి లాంగ్ ఫార్మ్ వీడియోస్‌కి మాత్రమే కావాలా. సో, ఇలా ఇదొకటి 8000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ ఇన్ 12 మంత్స్ అనేది. ప్లస్ లేదు ఇది మనకి 8000 అవర్స్ అంటే చాలా కష్టం మనం తెచ్చుకోలేమనుకుంటే, ఇంకొక ఆప్షన్ గూడా ఉంది. మనకి షార్ట్స్ ఉంటాయి గదా! ఈ షార్ట్స్‌లో 20,000,000 వ్యూస్ రావాలా ఈ షార్ట్స్‌కి. అది కూడా జస్ట్ 90 డేస్‌లో మాత్రమే రావాలా. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఒక న్యూ క్రియేటర్ యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకున్నప్పుడు ఈ మానిటైజేషన్ పాలిసీ అనేది ఒకటుంటుంది. ఆ మానిటైజేషన్ పాలిసీకి అప్లికబుల్ అవ్వాలంటే మినిమమ్ 1000 సబ్స్క్రైబర్స్ అనేది కావాలా. ప్లస్ 8000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ ఇన్ 12 మంత్స్. దట్ టు ఫర్ ద లాంగ్ ఫార్మ్ వీడియోస్‌కి కావాలా. ప్లస్ కాదు. ఇది కాక ఆర్ ఈ వాచ్ టైమ్ లేదు మేము చేయలేము అంత కష్టం అనుకున్న వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే ఒక మినిమమ్ మనకి 20,000,000 వ్యూస్ ఏది షార్ట్ వీడియోస్‌కి అది కూడా 90 డేస్‌లో వస్తే అప్పుడు న్యూ క్రియేటర్ అనేవాళ్ళు అప్లికబుల్ అవుతారు. అంటే ఇప్పుడు మళ్ళా ఇంకొక డౌట్ చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ కొత్త ప్రోగ్రామ్ వచ్చింది. ఇప్పుడు ఈ వ్యూస్ అనేది పెరుగుతున్నాయి గదా! ఆటోమేటిక్‌గా. సో, మనకి ఈ షార్ట్ వీడియోస్‌కి వ్యూస్ చాలా తొందరగా వచ్చేస్తాయి గదా! చాలా ఈజీగా తొందరగానే అయిపోతుంది అనుకుంటారు. అది కూడా రాంగ్. ఎందుకంటే ఈ పబ్లిక్ వ్యూస్ అనేది కన్సిడర్ చేయదు. ఓన్లీ ఎంగేజ్డ్ వ్యూస్ అనేది మాత్రమే కన్సిడర్ చేస్తది యూట్యూబ్. ఆహ్, యాహ్! సో, అంతే. ఇప్పుడు ఇంపాక్ట్ ఆన్ మానిటైజేషన్ వచ్చేసి ఇది. సో, మనము ఫస్ట్‌ది డిస్కస్ చేసాం. సెకండ్‌ది డిస్కస్ చేసాం. థర్డ్‌ది చేసినాం. ఫోర్త్ అండ్ ఫిఫ్త్. యాహ్! టోటల్‌గా యూట్యూబ్ నుండి వచ్చిన అప్డేట్ ఇది. ఇది ఎప్పటి నుండి మనకి అప్లికబుల్ అయితుందంటే ఆగస్ట్ 24 నుండి మాత్రమే అప్లికబుల్ అయితుంది. దీని తర్వాత దీని ముందు మనకి ఆహ్, ఈ వ్యూస్ అనేది సడెన్‌గా పెరిగే ఛాన్సెస్ ఉంటది. సో, మీరు వ్యూస్ పెరిగినంత మాత్రాన మీరు లైక్ ఎక్కువ ఎక్సైట్ అవ్వడం గాని అలాంటిదేమి చేయకండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉండేదాన్ని కొంచెం డిఫరెంట్ మెట్రిక్స్‌గా మార్చి మాత్రమే చూపిస్తున్నారు. సో, అది. సో, మనం ఎంతవరకు యూట్యూబ్ నుండి వచ్చిన ఈ కొత్త అప్డేట్ గురించి డిస్కస్ చేసాము. అండ్ అలానే యూట్యూబ్ మీద లైక్ ఈ మానిటైజేషన్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? వ్యూస్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? వాచ్ అవర్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? సో, పాత దానికి, కొత్త దానికి డిఫరెన్స్ ఏంది? సో, మనం ఇవన్నీ డిస్కస్ చేసాం గదా! అసలు ఈ ఈ అప్డేట్ అనేది రావడం అసలు మంచిదా? కాదా? అంటే అసలు ఈ అప్డేట్ మీద నా ఒపీనియన్ ఏందంటే ఐ థింక్ ఈ అప్డేట్ రావడం ఐ థింక్ ఇట్స్ బెటర్. ఎందుకంటే ఒక క్రియేటర్ అన్న అతనికి అసలు మనకి వ్యూస్ ఎన్నొస్తున్నాయి, కరెక్ట్‌గానే వస్తున్నాయి. అసలు ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది చూడట్లేదు అనేది తెలియడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో అది కూడా జస్ట్ ఒక మన వీడియోని ఓపెన్ చేసి స్టార్టింగ్‌లోనే నచ్చగా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది కూడా ఉంటారు. సో, అసలు ఎంతమంది ఉంటున్నారు అనేది మనకసలు ఒక ఐడియా అనేది సరిగ్గా ఉండదు. అంటే మనకి లైక్ ఏమంటారు అనలిటిక్స్‌లో కొంచెం వరకు మనం చూడొచ్చు గానీ, బట్ అసలు వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఒక 10 సెకండ్స్‌లోనే ఒక కొద్ది సేపట్లోనే వెళ్ళిపోతున్నారనే వాళ్ళకి ఎంతమంది ఉంటారనేది మనకి ఒక క్రియేటర్‌గా ఐడియా అనేది ఉండదు కదా! సో, ఈ అప్డేట్ తీసుకురావడం వల్ల అసలు మనకి స్టార్టింగ్ ఎంతమంది ఓపెన్ చేస్తున్నారు, అసలు ఎంతమంది ఉంటున్నారు వీడియో అయిపోయేంత వరకు లేదంటే కొద్దిసేపన్నా ఉంటున్నారనేది మనకి ఒక ఐడియా అనేది వస్తది. ఒక కంపేర్ చేయడానికి ఒక మెట్రిక్ అనేది మనకుంటుంది. సో, ఐ థింక్ ఇట్స్ బెటర్. లైక్ ఎలా అంటే మనం ఇంకా వీడియోలో ఏమన్నా అప్డేట్ చేసుకోవాలా, లైక్ అప్‌గ్రేడ్ చేసుకోవాలా, ఏమన్నా ఇంకా మార్చాలా, ఇలాంటివి ఒక క్రియేటర్‌గా వాళ్ళకొక ఐడియా ఉంటుంది. సో, దాన్ని బట్టి వాళ్ళు వీడియో చేసే విధానాన్ని కూడా మార్చుకొని బెటర్‌గా చేసుకునే అవకాశం ఉంటుంది. యాహ్! సో, ఐ థింక్ ఇట్స్ బెటర్ అప్డేట్. లైక్ ఇట్స్ గుడ్ అప్డేట్ ఐ థింక్. అండ్ ఇంకో విషయం ఏందంటే సడెన్‌గా ఇప్పుడు వ్యూస్ పెరుగుతున్నాయి గదా! అనేసి మీరు పాత వాటికి ఇప్పటికి కంపేర్ చేసి ఇప్పుడు వ్యూస్ నాకు చాలా పెరుగుతున్నాయని మీరు మోసపోకండి. జస్ట్ ఇదొక మెట్రిక్ చేంజ్ మాత్రమే. అది మీరు మీ మైండ్‌లో ఉంచుకొని వీడియోస్ అనేది వేసిన తర్వాత వ్యూస్ వచ్చినప్పుడు ఇదనేది ఒక మైండ్‌లో పెట్టుకొని చూడండి. యాహ్! దట్స్ ఇట్. దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు ఈ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను గూడా మీలాగా ఒక చిన్న క్రియేటర్‌నే. ఇప్పుడే నా జర్నీ అనేది స్టార్ట్ చేశాను. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానెల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.